లైపోసక్షన్ చేయగానే సన్నగా అయిపోతారా, లైపోసక్షన్ చేయగానే మళ్ళీ ఫ్యాట్ వచ్చేస్తుందా, ఇలాంటివన్నీ చాలామందికి అపోహలు ఉంటాయండి. వీటి గురించి ఇవాళ మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ మార్లా, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. లైపోసక్షన్ చేయగానే వెంటనే సన్నగా అయిపోతారా అంటే, లైపోసక్షన్ చేసిన పార్ట్లో మనం ఒక రిజల్ట్ని ఇమ్మీడియట్గా 80% ఆఫ్ ద రిజల్ట్ ఆన్ టేబులే వచ్చేస్తుంది. మిగతా 20% రిజల్ట్ ఏంటంటే మనం తర్వాత కంప్రెషన్ గార్మెంట్ వేసుకుంటాం, అవి జాగ్రత్తగా ఉంటాం, డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే 100% రిజల్ట్ వచ్చేస్తుంది. ఒక 4 వీక్స్కి 100% రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్ ద డే ఆఫ్ సర్జరీ 80% ఆఫ్ ద రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైపోసక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఏరియాలో ఫ్యాట్ వచ్చేస్తుందా అనేది చాలామందికి క్వశ్చన్ ఉంటుందండి. లైపోసక్షన్ చేస్తే ఏమవుతుందంటే, మనం ఇంత ఏరియాలో సపోజ్ ఒక 1000 ఇంత బాక్స్లో ఒక 1000 ఫ్యాట్ చిన్న చిన్న పర్ల్స్ లాగా ఉంటుందండి, ఫ్యాట్ గ్లోబ్యూల్స్. ఒక 1000లో ఒక 800ని బయటికి తీసేసాం అనుకోండి, ఇంకో 200 ఉంచుతాం కదా. మనం కంటిన్యూస్గా ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడానికి ఫుడ్ తింటానే ఉంటే ఎక్కడో చోట ఫ్యాట్ డిపాజిట్ అవ్వాలి. కాబట్టి ఈ 200 అంటే మిగిలిన ఫ్యాట్ గ్లోబ్యూల్స్ సైజ్ పెరుగుతాయే కానీ కొత్తగా మనం తీసేసిన ఫ్యాట్ గ్లోబ్యూల్స్ మళ్ళీ ఫామ్ అవ్వవు. సో లైపోసక్షన్ చేసిన ఏరియాలో మళ్ళీ ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం అనేది చాలా చాలా తక్కువ, చాలా రేర్. స్టిల్ మీరు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, డిసిప్లిన్ లేకుండా ఫుడ్ తింటానే ఉంటే ఏంటంటే ఎక్కడో చోట ఫ్యాట్ అక్యుములేట్ అవ్వాలి. కాబట్టి టమ్మీ దగ్గర ఫ్యాట్ తీస్తే చేతుల దగ్గర ఫ్యాట్ తీస్తే టమ్మీ దగ్గర ఎక్కడో చోట ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ జనరల్ లైపోసక్షన్ చేసుకున్న తర్వాత కొంచెం డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది ఫైనల్ మళ్ళీ మారే అవకాశం ఉండదు. సో లైపోసక్షన్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన కేర్, ప్రికాషన్స్ డాక్టర్ చెప్తారు, ఆ చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి. అవి ఎలా ఉంటాయంటే, ఏదైనా లైపోసక్షన్ చేసిన తర్వాత సపోజ్ ఈ హ్యాండ్ లైపోసక్షన్ చేసామండి, ఈ హ్యాండ్ లైపోసక్షన్ చేస్తే మన ఫ్యాట్ తీసేస్తాము, బట్ ఈ స్కిన్ కిందకే ఉంటుంది. సో మనం ఏంటంటే ఈ స్కిన్ వెళ్ళి పైన అతుక్కోవాలి అంటే మనం కంప్రెషన్ గార్మెంట్ వేసుకుంటే ఈ కింద లూజ్ స్కిన్ వెళ్ళి పైన అతుక్కుంటుంది అనమాట. షేప్ నీట్గా స్కిన్ అంతా రీడ్రేప్ అవుతుంది. సో మన లైపోసక్షన్ తర్వాత కంప్రెషన్ గార్మెంట్ వేసుకోవాలి. లింఫాటిక్ డ్రైనేజ్ మసాజెస్ అని చెప్తాం, మంచిగా మసాజెస్ చేసుకుంటూ ఉంటే నార్మల్గా నీట్గా మీరు రేపొద్దున ఎవరు ఆ ఏరియాలో లైపోసక్షన్ చేయించుకున్నామని ఎవరు గుర్తుపట్టకూడదు. అలా నీట్గా మంచి రిజల్ట్ వస్తుంది. సో తీసుకోవాల్సిన ప్రికాషన్స్, యాంటీబయాటిక్స్ జాగ్రత్తగా వేసుకుంటాం, డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్లో మసాజెస్ కానీ కంప్రెషన్ గార్మెంట్స్ యూజ్ చేయటం, ఇలా ఒక 15 days to 20 days పాటు జాగ్రత్తగా ఉంటే మీ లైపోసక్షన్ రిజల్ట్ చాలా పర్ఫెక్ట్గా, నీట్గా, ఎవరు మీరు లైపోసక్షన్ చేయించుకున్నారు అని కనిపెట్టకుండా ఉండే అంత నీట్గా, న్యాచురల్గా వస్తుంది. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్స్పీరియన్స్డ్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మీరు లైపోసక్షన్ చేయించుకుంటాం. థ్యాంక్ యూ.